అయితే రీసెంట్గానే ఆయన శ్రీకృష్ణ కౌశిక్లోంచి శ్రీకృష్ణుని పక్కన పెట్టి ఓన్లీ కౌశిక్గా మిగిలిపోయారు అనమాట. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో కౌశిక్ గారు. హలో అండి. శ్రీకృష్ణ కౌశిక్లో నుంచి కృష్ణుడిని పక్కన ఎందుకు పెట్టారు అంటే? అది అంటే బై డిఫాల్ట్ కృష్ణుడి పోలికలు కూడా ఏమన్నా దాని గురించి కూడా కాదు, దాని గురించి అందరికి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నేను కౌశిక్ అని అంటున్నాను, శ్రీకృష్ణ కౌశిక్ అన్నప్పుడు అందరూ రే శ్రీకృష్ణ కౌశిక్ అనకన్నా రే కౌశిక్ రా అంటున్నారు. అందుకోసం ఇది ఈజీగా ఉందని ఎందుకు లేదు ఎటు వాడట్లేదని చెప్పి అలా ఉంది. బట్ మేము అలా అనుకోలేదు. అంటే రీసెంట్గా కొన్ని షోల్లో కూడా వినటం అనేది జరిగింది. అమ్మాయిలు ఎక్కువ ఫ్లాట్ అవుతున్నారు కదా, ఇంట్లో ఏమన్నా సరే అంటే ఇంక నా ఎటు ఇప్పుడు ఆఫ్ సెంచరీ దగ్గరికి వచ్చే ఇంకా అవసరమా అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా పోరు పెట్టారేమో, అందుకే కృష్ణుడిని కొంచెం పక్కన పెట్టారేమో అనుకున్నా. కృష్ణుడు ఉన్నా లేకపోయినా నా నైజం అంతేగా, అది కృష్ణుడు నైజం మారదు. పేర్లో ఏముంది, చేసే పనులు అంటారా? యాక్చువల్గా చిలిపితనం ఎప్పుడు ఉంటుంది, అది బై డిఫాల్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ బై బర్త్ జీన్స్ వచ్చేసింది, ఇంకేం చేయలేము దాన్ని. అవును సార్. సరే అయితే కౌశిక్ గారు, యాక్చువల్గా మొదలుపెట్టి ఇప్పుడు బేసిక్గా సీరియల్స్ మనం అనేది మెగా సీరియల్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ లాగా మారింది, ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఆ ట్రెండ్కి ఆద్యుడు మీరు ఒక రకంగా చెప్పాలంటే. అవునండి. ఎప్పుడో కిట్టిగాడితో మొదలుపెట్టారు, అవును. ఇప్పుడు 45 నాట్ అవుట్ సీరియల్స్లో. ఇన్ని సీరియల్స్లో హీరోగా అంటే ఇప్పుడు మన సినిమాల్లో చిరంజీవి గారు ఇన్ని సినిమాలని, వీళ్ళు ఇన్ని సినిమాలని, మైల్ స్టోన్ మూవీస్ అని మాట్లాడుతుంటాం. అంటే నాది యాక్చువల్గా 45 సార్ 18 మెయిన్ లీడ్ చేశాను, 18 సీరియల్స్ హీరో, 4 నెగిటివ్, 12 క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక 8 గెస్ట్. గెస్ట్ అంటే 10 ఎపిసోడ్లు, 14 ఎపిసోడ్, అలా 8. ఈ హీరో 18 హీరోగా 1000 ఎపిసోడ్లు, 1-2 years చేసిన సీరియల్స్ కూడా ఉన్నాయి. అభిషేకం, దేవత 7 years 8 years చేసినట్టున్నారు. 7 years అండి దేవత. అంటే నా కెరీర్ లో కిట్టుగాడు, ప్రియాంక, ఈటీవీ ప్రియాంక, మళ్ళీ ఆ తర్వాత దేవత, మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయికి ఇప్పుడు నేను స్టార్ట్ అయిన మేఘ సందేశం సార్. అంటే ఆ క్యారెక్టర్ కూడా సార్ అఫ్ కోర్స్ మనకి ప్రాప్తం అంటాం కదా, అవునవును, యోగం ప్రాప్తం అంటాం. సో అలా నిజంగా అది అంటే వేరే ఎవరో చేయాల్సింది దాటి 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 నాకు వచ్చింది ఈ క్యారెక్టర్. ఓకే, అలాగే మొత్తానికి నా దగ్గర ఆగింది. అండ్ ఇంకోటి, తెలుగు టెలివిజన్లో ఫస్ట్ టైం మామూలుగా మనకి టెలివిజన్ అనగానే, సీరియల్స్ అనగానే డ్రైవ్ అంతా ఆడవాళ్ళ మీద ఉంటుంది. ఇవాళకి మీరు ఏ సీరియల్ తీసుకున్నా, ఏ ఛానల్ తీసుకున్నా పేర్లే వాళ్ళ మీద ఉంటాయి బేసిక్ గా. అలాంటిది ఫస్ట్ టైం జీ తెలుగు వాళ్ళు కొత్త అటెంప్ట్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్. డ్రైవ్ మగవాళ్ళ మీద ఉంటుంది సార్. ఓ, సీరియల్లో డ్రైవ్ మొత్తం మగవాళ్ళు. అంటే ఒక తండ్రి కొడుక్కి మధ్య ఒక డ్రైవ్, అన్నకి చెల్లికి మధ్య ఒక డ్రైవ్. అంటే సాధారణంగా ఎప్పుడు అమ్మ కూతురు, అవును, అమ్మ కూతురు లేకపోతే అమ్మ కొడుకు వెళ్తుంది. దాని మీద ఫస్ట్ టైం తండ్రి సైడ్ నుంచి స్టోరీ నరేట్ అవుతుంటుంది. అందుకే అన్నమాట ఎక్స్పెరిమెంట్. అదే టైంలో నాకు చాలా అంటే మంచి అవకాశం, స్కోప్ ఉన్న క్యారెక్టర్ సార్ పర్ఫార్మెన్స్ కి. అయితే కానీ మాకు అంటే ఉన్న ప్రోమోలు లేకపోతే ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అంతా చూస్తే కనుక జస్ట్ అదే అంటే అప్పుడు ఆల్రెడీ మీరు మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ లా కనిపిస్తున్నారు కదా దాంట్లో. జస్ట్ గెస్ట్ అపీరెన్స్ అన్న ఫీలింగ్ లేదండి, ఫుల్ లెంత్. అంటే హీరో చిన్నప్పుడు స్టార్ట్ చేస్తే, అంటే హీరో చిన్నప్పుడు ఆ కథ ప్రకారం హీరో తండ్రికి కొడుకు వచ్చిన క్లాష్, అది పెరిగి ఆ తర్వాత ఎలా వాడి జీవితం ఎలా మలుపులు తిరిగాయి. అంటే కొడుకు తండ్రిని యాక్సెప్ట్ చేస్తున్నాడా, ఇంకా అసహించుకుంటున్నాడా, ఇది సార్. దీంట్లో అండర్ కరెంట్ సబ్ ట్రాక్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, అంటే నేను ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, నేను ఎందుకు లాకే అన్న రెండో భార్య దగ్గర, ఇవన్నీ సార్. అంటే సాధారణంగా మనకి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 2500 ఎపిసోడ్లు సరిపడా కంటెంట్ ఉంది సార్. మామూలుగా మెగా సీరియల్ ఎందుకంటే మామూలుగా మనకి ఏదైనా ఒక సీరియల్ స్టార్ట్ చేశాక 200 ఎపిసోడ్లకి 300 ఎపిసోడ్ కంటెంట్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే లాగుతారు, సాగదీస్తారు. ఆనెస్ట్ గా లాగుతాం. ఎందుకంటే మనకి టీఆర్పీని బట్టి అలవాటు అయి ఉంటారు, క్యారెక్టర్ అలవాటు అయి ఉంటారు, చేస్తారు. అవును, నేను కుంకుమ పువ్వు చేశానండి, 2300 ఎపిసోడ్ చేసాం. 2300 లాస్ట్ ఎపిసోడ్. అది ఆపడానికి కారణం కూడా ఏంటంటే జెన్యున్ గా ఫీల్ అయ్యారు అన్నపూర్ణ వారు కానీ, మా టీవీ వారు కానీ. కథ అయిపోయింది, ఇంకా డ్రాగ్ చేయొద్దు, అంటే ఆ ఫీల్ తో ఎండ్ చేసేద్దాం అని. సో అలాగా అంత 2300 ఎపిసోడ్ల కంటెంట్ ఇప్పుడే దొరికింది వీళ్ళకి. ఓకే, ఆ ట్రాక్స్ కానీ, సబ్ ట్రాక్స్ కానీ, ప్లాట్స్ కానీ, అంత కంటెంట్ ఉంది సార్ చెప్పడానికి ఆడియన్స్ కి.